నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. విమాన ప్రమాద మృతదేహాలకు DNA పరీక్షల కొనసాగింపు. బాధిత కుటుంబాలతో సమన్వయానికి 230 బృందాలు. ఇరాన్ ఇజ్రాయెల్ పరస్పర దాడులు. టెహరాన్లోని సైనిక అణ్వాయుధ స్థావరాలపై డ్రోన్ల వర్షం. ఉత్తరాఖండ్లో హెలికాప్టర్ కూలి 7 మృతి. కేదార్నాథ్ నుంచి గుప్తకాశీకి వెళ్తుండగా ప్రమాదం. అరవై రోజుల తర్వాత పునః ప్రారంభమైన చేపల వేట. కోనసీమ జిల్లాలో బోట్లలో పయనమైన మత్స్యకారులు. విజయనగరం రామవరంలో విషాదం. గోడ కూలుస్తుండగా శిథిలాల మీద పడి 2 కూలీల మృతి. ఇజ్రాయెల్ ఇరాన్లు 3వ రోజు కూడా పరస్పరం భీకరంగా దాడులు చేసుకుంటున్నాయి. నెతన్యాహు సేనలు దాడుల తీవ్రతను మరింత పెంచాయి. 3వ రోజు ఇరాన్ ఇంధన పరిశ్రమ, రక్షణ కార్యాలయం లక్ష్యంగా క్షిపణులతో విరుచుకుపడ్డాయి. తాజాగా టెహ్రాన్ జరిపిన దాడిలో ఇజ్రాయెల్లో 4 మృతి చెందారు. 3 రోజులుగా ఇజ్రాయెల్ చేసిన దాడిలో 80 మంది మృతి చెందినట్లు ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ అణ్వాయుధ కేంద్రాల లక్ష్యంగా 2 రోజుల క్రితం ఇజ్రాయెల్ ప్రారంభించిన దాడులు 3వ రోజు కూడా కొనసాగుతున్నాయి. ఇరు దేశాలు పరస్పరం భారీ ఎత్తున క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసుకుంటున్నాయి. టెహ్రాన్ నగరం పేలుల శబ్దాలతో దద్దరిల్లింది. ఇరాన్ క్షిపణులు గలీల్ రీజియన్లో ఓ అపార్ట్మెంటును తాకినట్లు ఇజ్రాయెల్ అత్యవసర విభాగం అధికారులు తెలిపారు. ఈ దాడిలో 4 చనిపోయినట్లు చెప్పారు. ఇజ్రాయెల్ యుద్ధ విమానాలకు ఇంధనం సరఫరా చేసే కేంద్రాలే లక్ష్యంగా దాడులు చేసినట్లు ఇరాన్ మిలిటరీకి చెందిన రివల్యూషనరీ గార్డ్స్ పేర్కొంది. ఇజ్రాయెల్పై అత్యాధునిక క్షిపణిని ప్రయోగించినట్లు ఇరాన్ ప్రకటించింది. ఆదివారం జరిపిన క్షిపణి దాడిలో హజ్ ఖాసిమ్ గైడెడ్ బాలిస్టిక్ మిసైల్ను వినియోగించినట్లు తెలిపింది. ఇరాన్ రక్షణ మంత్రి అజీజ్ నాసిర్ జాదా మే 4న ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ తమ వద్ద సరికొత్త బాలిస్టిక్ మిసైల్ సిద్ధమైనట్లు ప్రకటించారు. అది అమెరికా థాడ్, పేట్రియాట్ గగనతల రక్షణ వ్యవస్థలను ఛేదించగలదన్నారు. ఈ సరికొత్త క్షిపణి రేంజ్ 1200 కిలోమీటర్లు అని ఇరాన్ పేర్కొంది. దీని వార్హెడ్ తన గమనాన్ని మార్చుకోగలదని, అందుకే ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను ఛేదిస్తుందని వెల్లడించింది. దీనికి IRGC ఖుద్స్ ఫోర్స్ జనరల్ ఖాసిం సులేమానీ పేరు పెట్టినట్లు చెప్పింది. ఇరాన్కు చెందిన ఇంధన పరిశ్రమ, రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం, అణుశుద్ధి కార్యక్రమాలతో సంబంధాలు కలిగిన వారిని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడులు చేపట్టింది. అయితే ఇరాన్లో ఎంతమంది చనిపోయారని సమాచారం లేదు. కానీ టెహ్రాన్ తగలబడుతోందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కర్జ్ సామాజిక మాధ్యమం Xలో ఓ పోస్ట్ పెట్టారు. సంక్షోభ పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్, అమెరికా మధ్య ఒమన్లో ఇవాళ జరగాల్సిన చర్చలు రద్దయ్యాయి. దీంతో 2 రోజుల క్రితం ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య మొదలైన దాడులు ఇప్పట్లో ఆగే సూచనలు కనిపించడం లేదు. అమెరికాపై దాడులు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్కు మరోసారి గట్టి హెచ్చరిక చేశారు. టెహ్రాన్పై గత రాత్రి జరిగిన దాడులతో తమకు సంబంధం లేదని చెప్పారు. ఇరాన్కు చెందిన అణ్వాయుధ కేంద్రాలు, రక్షణ శాఖ ప్రధాన కార్యాలయంపై పెద్ద ఎత్తున దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించిన గంటల వ్యవధిలో ట్రంప్ ఈ మేరకు స్పందించారు. ఇరాన్ దాడులు చేస్తే మునిపెన్నడూ చూడని విధంగా అమెరికా సైన్యం పూర్తి స్థాయిలో ప్రతీకార దాడులు చేస్తుందన్నారు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న సంక్షోభ పరిష్కారానికి మధ్యవర్తిత్వం చేసేందుకు సిద్ధమని ట్రంప్ తెలిపారు. చాలా సులభంగా రాజీ కుదర్చగలనని ఆయన పేర్కొన్నారు.
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో చనిపోయిన వారిని గుర్తించే ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. DNA పరీక్ష ద్వారా ఇప్పటి వరకు 31 మంది మృతదేహాలను గుర్తించినట్లు అధికారులు చెప్పారు. 12 మంది మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు వైద్యులు తెలిపారు. గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ DNAను మ్యాచింగ్ చేసే ప్రక్రియ కొనసాగుతున్నట్లు బీజే వైద్య కళాశాల రజనీష్ పటేల్ చెప్పారు. మృతుల కుటుంబాలతో సమన్వయం చేయడానికి 230 బృందాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. 3 రోజుల క్రితం అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం కొన్ని నిమిషాలకే సమీపంలోని బీజే వైద్య కళాశాలపై కుప్పకూలింది. ఈ ఘటనలో 2 పైలట్లు 10 మంది సిబ్బంది సహా 241 మంది మృతి చెందారు. ఈ ప్రమాదం నుంచి ఒకే ఒక్క ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఉత్తరాఖండ్లో హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 7 మృతి చెందారు. ఆర్యన్ ఏవియేషన్ కు చెందిన హెలికాప్టర్ ప్రమాదానికి గురైనట్లు అధికారులు తెలిపారు. ఈ ఉదయం 5:15 కేదార్నాథ్ నుంచి గుప్తకాశీ వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు చెప్పారు. గౌరీకుండ్ సోన్ప్రయాగ్ అటవీ ప్రాంతంలో చాపర్ కూలినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో పైలట్ సహా 7 దుర్మరణం చెందినట్లు వెల్లడించారు. హెలికాప్టర్ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. సీఎం చంద్రబాబు రేపు విశాఖలో పర్యటించనున్నారు. ఆర్కే బీచ్ వద్ద జరుగుతున్న అంతర్జాతీయ యోగా డే ఏర్పాట్లు స్వయంగా పరిశీలించనున్నారు. మధ్యాహ్నం అంతర్జాతీయ యోగా డే ప్రధాని పర్యటనపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. సాయంత్రం పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. రాత్రికి విశాఖ నుంచి అమరావతికి తిరిగి వెళ్లనున్నారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల బీచ్లో యోగాంధ్ర కార్యక్రమం జరిగింది. మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, కలెక్టర్ తమీం అన్సారియా, ఎస్పీ దామోదర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నెల 21న విశాఖలో జరగనున్న యోగాంధ్రలో భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు మంత్రి పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో 5 లక్షల మంది యోగా చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 1 లక్ష ప్రదేశాల్లో 2 కోట్ల మంది ఈ యోగా కార్యక్రమంలో ప్రధానమంత్రి గారితో పాల్గొంటారు. ఇవన్నీ కూడా గిన్నిస్ బుక్ రికార్డ్స్ చేపడుతున్నారు. 25,000 మంది విద్యార్థులు 108 సార్లు సూర్య నమస్కారాలు చేయడం కూడా జరుగుతాయి. బీచ్లో కాళీకా మాత టెంపుల్ దగ్గర నుండి భీమిలి వరకు 29 కిలోమీటర్ల మీద ఒకటే స్ట్రెచ్ కూడా మనము యోగా కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. 1 ఎర్త్ 1 హెల్త్ అనేటువంటి థీమ్తో ఈ సంవత్సరం యోగాంధ్ర మనం పూర్తి చేసుకుంటున్నాం. మంత్రి కొలుసు పార్థసారథి మీడియా సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. చూస్తూ ఉండాలా, ఒక్కసారి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాను. చాలా మంది చూసుంటారో లేదో ర్యాలీలో, ఒక్కసారి ఈ విజువల్స్ చూపిస్తాను, ఒకసారి చూడండి. ఏ విధంగా ఆ ప్లే కార్డ్స్ ఏదైనా రైతులకి న్యాయం చేయాలి, రైతులకి గిట్టుబాటు ధరలు ఇవ్వాలి, పొగాకు రైతులను కాపాడుకోవాలి, లేకపోతే కోకో రైతులు కాపాడుకోవాలని ప్లే కార్డ్స్ చూసాం తప్పితే ఎవడైనా రాని తొక్కి పడేస్తామంటే ఇది రైతులను పరామర్శించడానికి చేసిన ర్యాలీయా, లేక విధ్వంసాలు సృష్టించి మీ పార్టీ నేర ప్రవృత్తిని ప్రదర్శించడానికి చేసిన ర్యాలీయా? ఒకసారి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. చూడండి, ఇక్కడ ఎవడైనా రాని తొక్కి పడేస్తాం. అసలు ఈ ర్యాలీ ఉద్దేశానికి ఆ ప్లే కార్డులో ప్రదర్శించిన దానికి ఏమైనా సంబంధం ఉందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. అంటే రైతులు తొక్కి పడేస్తారా, లేకపోతే రైతులు ప్రజలను తొక్కి పడేస్తారా? ఒకసారి రైతు సోదరులు కూడా ఆలోచించాలి. ఏదైతే రైతుల ముసుగులో, వ్యవసాయం ముసుగులో ఇటువంటి విధ్వంసకర రాజకీయాలు చేసే వాళ్ళని రైతు సోదరులు గమనించాలని చెప్పేసి మనం చేస్తాం. ఎందుకంటే సమాజంలో ఉన్నత విలువలు కాపాడేది రైతు సమాజం, అది అందరికీ తెలిసిందే. అటువంటి ప్లే కార్డులు ఇక్కడ చూడండి, ఏ విధంగా రాళ్లు వేసి పారిపోతారో ఒకసారి చూడండి. ఇదిగోండి, రాళ్ళు ఏ విధంగా వేస్తున్నారో ఒకసారి ఆలోచన చేయండి. అంటే ఆ విధంగా రాళ్లు వేస్తా ఉంటే, మహిళల మీద, పోలీసుల మీద రాళ్లు వేస్తా ఉంటే ప్రభుత్వం చూస్తూ ఉండాలా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇదిగోండి, ఇందాక ఒక అబ్బాయి గళ్ళ చొక్కానో లేదా రంగు చొక్కాను వేసుకున్న అబ్బాయి, ఇప్పుడేమో తెల్ల చొక్కా వేసుకున్న అతను ఏ విధంగా అక్కడక్కడ మనుషులు పెట్టి రాళ్లు యూజ్ చేస్తున్నారో ఒకసారి చూడమని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను. ఇదిగోండి, ఇతను ఒకడు
ఇంకొక విజువల్స్ లో వేరే అతను నిజంగా నిజాయితీతో ఈ ప్రతిపక్షానికి రాష్ట్రంలో ప్రజల సమస్యల మీద కానివ్వండి, రైతుల సమస్యల మీద కానీ చిత్తశుద్ధి ఉన్నట్లయితే ప్రజాస్వామ్యంలో అత్యున్నత స్థానం పార్లమెంటు, అసెంబ్లీ. మీరేమో మీ స్వార్థం కోసం రాజ్యాంగ విరుద్ధమైన పదవీకాంక్షతో మీరు అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలనేమో ప్రస్తావించరు. ఒకవేళ నిజంగా మీకు రైతుల సమస్యల పట్ల కానివ్వండి, లేక ఏ సమస్య రాష్ట్రంలో ఉన్న సమస్య పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో చర్చించి ప్రభుత్వాన్ని నిలదీసి ప్రభుత్వం నుంచి సమాధానం పొందడానికి ప్రయత్నం చేయాల్సింది ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్షం. మీరు ఎప్పుడైతే చర్చిస్తారో, ఎప్పుడైతే ప్రశ్నిస్తారో, ఎప్పుడైతే నిలదీస్తారో స్పష్టంగా ప్రజలందరూ చూస్తారు. దాని పట్ల ప్రభుత్వం యొక్క స్పందన ఏమిటి, ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనే దాని మీద ప్రజలందరూ కూడా న్యాయ నిర్ణేతలు వాళ్ళు ఆలోచిస్తారు. కానీ మీరు అసెంబ్లీకి ఎగ్గొట్టిన దేనికి కారణం? ఈ రాష్ట్రానికి నష్టం జరిగిందనా, రాష్ట్రంలో ఏదైనా వర్గానికి నష్టం జరిగిందనా? కేవలం మీ పదవీకాంక్షతో. మీరు ఇటీవల ఒకసారి అసెంబ్లీకి వచ్చారు, ఉన్న అరగంట కూడా నాకు పదవి ఇమ్మని చెప్పేసి విలువైన సభా సమయాన్ని చేశారు తప్పితే ఎక్కడైనా ఆ రోజు ఉన్న రైతుల సమస్య కానివ్వండి, విద్యార్థుల సమస్య కానివ్వండి, కనీసం ఒక్కసారైనా స్పందించారని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను నేను. మరి అంతేకాదు, ఈ ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో దేశంలో ఎక్కడా లేని విధంగా, మీరేదో చాలా గొప్పలు చెప్పుకున్నారు, మేము సంక్షేమ కార్యక్రమం మేమే చేశామని చెప్పేసి. మీరు గమ్యం లేని సంక్షేమ కార్యక్రమాలు చేశారేమో కానీ మేము గమ్యం, లక్ష్యం, ఒక భవిష్యత్తుకి ఫౌండేషన్ లాంటి కార్యక్రమాలని మేము చేస్తూ ఉన్నాం. ఈరోజు దాదాపు 34,000 కోట్లు ఒకే ఒక్క సంవత్సరానికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కానివ్వండి, ఒకే ఒక్క రోజు 67 లక్షల పైబడి విద్యార్థులకి మన తల్లికి వందనం కానివ్వండి, దీపం పథకం కానివ్వండి, రేపో మాపో కొన్ని లక్షల మందికి అన్నదాత సుఖీభావ, ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ మా తల్లికి వందనం ద్వారా, ఫీజు రింబర్స్మెంట్ ద్వారా ఎవరైతే చదువుకుంటున్నారో ఆ పిల్లలకి మంచి భవిష్యత్తు కలిగించే విధంగా ఈ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చేస్తూ ప్రభుత్వ ఉద్యోగాలను కూడా 16,300 ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తాం. అంతేకాదు రైతుల సమస్యలు అనాదిగా వస్తూ ఉన్నాయి. రైతుల పట్ల ప్రతి ఒక్కళ్ళు కూడా సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ఉంది, చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం మీరు ఎగ్గొట్టిన 1,637 కోట్ల రూపాయలు కూడా రైతులకు ఇచ్చాం. మీరు ఎగ్గొట్టిన పరికరాలు ఏదైతే ఉంటాయో, వ్యవసాయ పరికరాలు, ఆ పరికరాలన్నీ కూడా మళ్ళీ రైతులకు అందించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మీరు 14,000 రూపాయలు రైతు భరోసా ఇస్తే మేము అన్నదాత సుఖీభావకి 20,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. రైతుల్ని ఆదుకోవటంలో కూటమి ప్రభుత్వం ఎవరికి తీసిపోదు, అందరికంటే కూడా మెరుగ్గానే చేస్తున్న విషయాన్ని మీరందరూ కూడా గమనించాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా జగన్ పర్యటన గురించి ఒక్కసారి చూసినట్టయితే ఒక సంవత్సరం నుంచి ఎంతసేపు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలిగింది, శాంతి భద్రతలు లేవు, ఈ రాష్ట్రంలో ఎటువంటి కార్యక్రమాలు జరగట్లేదు అనే అబద్ధాన్ని ప్రచారం చేయటానికి మాత్రమే ఈ ప్రతిపక్షం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను. మీరు ప్రోత్సహిస్తూ ఇటువంటి నేర ప్రవృత్తి రాజకీయాలను మీరు ప్రోత్సహిస్తూ ఈ రాష్ట్రానికి ఉన్న బ్రాండ్ని డ్యామేజ్ చేయడానికి మీరు ప్రయత్నం చేస్తారని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కానీ ఈ ప్రభుత్వం శాంతి భద్రతలకి అత్యంత ప్రాధాన్యతనిచ్చే ప్రభుత్వం. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి దౌర్జన్యాల్ని, అశాంతి సృష్టించే సంఘ విద్రోహ శక్తుల్ని పీచమనిచిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాలు గతంలో కూడా అని చెప్పేసి మనం చేస్తున్నాం. ఒకసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఆలోచిస్తే 1990 దశకంలో హైదరాబాద్లో ఎటువంటి అల్లర్లు, కర్ఫ్యూలు ఉండేవో ఒకసారి ఆలోచించండి. ఆ కర్ఫ్యూలు, అల్లర్లు ఎప్పుడైతే మార్చిపోయినాయో
అప్పటి నుంచి హైదరాబాద్ అభివృద్ధి చెందింది చంద్రబాబు నాయుడు గారు, తర్వాత ప్రభుత్వాలు కూడా చేశారని చెప్పేసి మనం చేస్తాం. సో ఈ రాష్ట్రంలో మళ్ళీ అటువంటి విధ్వంసకర రాజకీయాల్ని ప్రోత్సహించడానికి తన స్వార్థం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి విఘాత కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పేసి మనం చేస్తాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వం మీరు చేసే ఈ సంఘ విద్రోహ కార్యక్రమాల్ని చూస్తూ ఊరుకోదు. మీరు అధికారంలో ఉన్నప్పుడు దేశంలో ఎక్కడ గంజాయి లభించినా కూడా దానికి మూలాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న విధంగా మనం పత్రికల్లో చూసాం. అటువంటి గంజాయిని అనగదొక్కుతూ, గంజాయి సాగును నాశనం చేస్తూ, గంజాయి మన ఏదైతే ఉందో ఆ సంఘ విద్రోహ శక్తుల్ని తొక్కేస్తూ శాంతి భద్రతల్ని ప్రోత్సహించడానికి, నెలకొల్పడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇది ఇప్పుడు చెప్తున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ధోరణి ఏమిటో ఒకసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తాం. మేము 40,000 మంది ఉన్నాము, ఏదో ఒక 100 మంది పోలీసులు వస్తే వాళ్ళ మీద మేము దాడి చేస్తే ఏమైపోతారని అంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాల్సింది ఏమిటంటే రాజ్యాంగం మీద, చట్టాల మీద ప్రజల్లో గౌరవాన్ని ప్రోత్సహించాలి తప్పితే మేము ఏదైనా చేయగలమని చెప్పేసి వస్తే ఈ దేశం తిరగబడితే ఆర్మీ ఏమీ చేయలేదు, పోలీస్ వ్యవస్థ ఏమీ చేయలేదు, అది అందరికీ తెలిసిందే. కానీ బాధ్యత కలిగిన ప్రజానీకం కలిగిన దేశం ఇది. చట్టం పట్ల, రాజ్యాంగం పట్ల, రూల్స్ పట్ల గౌరవాన్ని పెంపొందించే విధంగా ప్రతి రాజకీయ నాయకుడు ప్రవర్తించాలి తప్పితే పోలీసుల మీద ఎదురు తిరుగుతాం, వాళ్ళని ఏమైనా చేసేస్తాం మేము 40 మంది అంటే ఇదేమీ వీధి పోరాటం కాదు, లేకపోతే మందబలాన్ని ప్రదర్శించే విధానం కాదని చెప్పేసి ఒకసారి ఆలోచించమని చెప్పేసి నేను జగన్మోహన్ రెడ్డి గారికి నేను మనవి చేస్తా ఉన్నాను. నేను ఈరోజు చెప్తున్నారు రైతుల మీద, రైతు సమస్యల మీద పోరాటం చేస్తుంటే ఈ ప్రభుత్వం రైతుల మీద కేసులు పెట్టిందని చెప్పేసి మరి ఆయన మాట్లాడుతుంటే ఆశ్చర్యం కలిగిస్తుందని చెప్పేసి మనం చేస్తాను. రావూరి చిన్న వెంకటరాజులు అంటే చిన్నరాజు సన్ ఆఫ్ నడిపి అవలయ్య, ఈయన మీద 2006లోనే 2006లో ఏ ప్రభుత్వం ఉందండి? కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, తెలుగుదేశం ప్రభుత్వం లేదు. ఆ రోజే క్రిమినల్ ఇంటిమిడేషన్, డౌరీ హెరాస్మెంట్, likely to commit breach of the peace and bind over అంటే ఇటువంటి క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తి. అదేవిధంగా షేక్ మజ్ను, అటెంప్ట్ టు మర్డర్, హట్, రైటింగ్ అంటే ఏంటండి? దోపిడీ కదా నాకు తెలిసి, దోపిడీలు రైటింగ్ అంటే ఇటువంటి ర్యాలీలను ఆసరాగా చేసుకుని అక్కడ ఒక విధ్వంసాన్ని సృష్టించి దోచుకోవటం, కోర్టుల నుంచి కానీ పక్కన అవకాశం ఉన్న చోట్ల. ఆ కేసు ఎప్పుడు పెట్టారండి? క్రైమ్ నెంబర్ 104/2020. ఎవరున్నారండి అప్పుడు అధికారంలో? 2020లో ఎవరున్నారండి అధికారంలో? మీరు అటెంప్ట్ మర్డర్, రైటింగ్. సో అటువంటి వ్యక్తుల్ని మీరు రైతులుగా చూపించి వారి మీద కేసులు పెట్టడం తప్పంటే ప్రజలందరూ కూడా ఆలోచించాలి. నాకు ప్రజలకి నేను విన్నవించేది ఒకటే, మీరందరూ కూడా ఆలోచించాలి. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలుంటే మనందరం కూడా కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తే మన భవిష్యత్ తరాలకి మేలు జరుగుద్దనే విషయాన్ని, ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఏర్పడుతున్న విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తించి ఇటువంటి దుష్ట రాజకీయాల్ని, నీచ రాజకీయాల్ని, విధ్వంసకర రాజకీయాల్ని ఎవరు చేసినా కూడా దాన్ని ముక్త కంఠంతో ఖండించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. నేను గుంతకల్ నుంచి తిరుపతికి వెళ్లే కదిరి దేవరపల్లి ప్యాసింజర్ రైలు సాంకేతిక సమస్యతో గుల్లపాళ్లెం వద్ద గంటపాటు నిలిచిపోయింది. మరమ్మతులు చేసిన అనంతరం రైలును అక్కడి నుంచి పంపించారు. వివిధ పనుల కోసం వెళ్తుండగా ఆలస్యమైందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. గంటల పాటు ఆలస్యం కావడంపై ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. సముద్రంలో వేట నిషేధం తర్వాత మత్స్యకారులు ఇవాళ బోట్లు తీశారు. 61 రోజుల తర్వాత చేపల వేటకు బయలుదేరారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలో ఉన్న మత్స్యకారులంతా ఉదయం వేటకు వెళ్లారు. కార్చేనికోన, ఐపోలవరం, తాళ్లరేవు మండలాల పరిధిలోని సుమారు 30,000 మత్స్యకారుల కుటుంబాలు వేటపైనే ఆధారపడి జీవిస్తుంటాయి. వేట నిషేధ సమయంలో ప్రభుత్వం వీరికి 20,000 చొప్పున ఆర్థిక సహాయం అందించింది. వాటితో 61 రోజుల పాటు మత్స్యకారులు ఇంటి వద్ద ఉండి జీవనం సాగించారు. శనివారం అర్ధరాత్రితో వేట నిషేధం ముగియడంతో తెల్ల
తెల్లవారుజామునే వేటకు వెళ్లారు. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం రామవరంలో మట్టిగోడ కూలి 2 మృతి చెందారు. ఇంటి నిర్మాణం కోసం పాతగోడలు కూల్చుతుండగా ఒక్కసారిగా మట్టి పిల్లలు విరిగిపడ్డాయి. మృతులు రామవరానికి చెందిన ఎర్రిబాబు, ఎర్రచిన్నయ్యగా పోలీసులు గుర్తించారు. ఇటీవల కురిసిన వర్షానికి గోడలు తడిసి ఒక్కసారిగా కూలిపోయాయని వెల్లడించారు. మట్టి పిల్లలు విరిగి మీద పడటంతో చనిపోయారన్నారు. ఎర్రిబాబు, ఎర్రచిన్నయ్య మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నీట్ పరీక్షా ఫలితాల్లో టాప్ 100లో ర్యాంకులు సాధించిన 6 రాష్ట్ర విద్యార్థులను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అభినందించారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన నీట్ పరీక్షల్లో 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు రాణించడంపై హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులు తమ ప్రతిభతో అత్యుత్తమ ర్యాంకులు సాధించి రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారని కొనియాడారు. వైద్య వృత్తి ద్వారా భవిష్యత్తులో ప్రజలకు సేవలందించాలని ఆకాంక్షిస్తున్నారన్నారు. నెల్లూరు జిల్లాలో 3 రోజుల వ్యవధిలో వేర్వేరు చోట్ల 2 కార్లలో భారీగా నగదు దొరకడం అనేక అనుమానాలకు తావిస్తోంది. హవాలా సొమ్ము తరలింపునకు నెల్లూరు అడ్డాగా మారిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మర్రిపాడు మండలంలో 2 వేర్వేరు ప్రాంతాల్లో 3 రోజుల వ్యవధిలోనే 2 కార్లలో సుమారు 7 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మధ్యప్రదేశ్, గుజరాత్ రిజిస్ట్రేషన్లతో ఉన్న 2 కార్ల నుంచి ఈ సొమ్మును పోలీసులు పట్టుకున్నారు. 2 రోజుల కిందట మధ్యప్రదేశ్ రిజిస్ట్రేషన్తో ఉన్న కారులో చాటుగా 4.5 కోట్ల రూపాయలు తరలిస్తుండగా కారు డ్రైవర్తో పాటు 4 ఆ డబ్బుతో ఉడాయించే ప్రయత్నం చేశారు. వ్యాపారి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు కారు డ్రైవర్, గుమస్తా సహా 4 నిందితులను సింగనపల్లి అటవీ ప్రాంతం వద్ద అరెస్టు చేసి వారి నుంచి 3,60,00,000 స్వాధీనం చేసుకున్నారు. నగదును కారులో సీట్ల కింద ప్రత్యేకంగా రూపొందించిన అరల్లో తరలిస్తుండటం అనేక అనుమానాలకు తెరలేపింది. శనివారం ఉదయం మరో కారును మర్రిపాడు మండలంలోని పడమటి నాయుడుపల్లి జాతీయ రహదారిపై పోలీసులు గుర్తించి అందులో తనిఖీలు చేపట్టగా 3 కోట్లకు పైగా నగదు లభ్యమైంది.